Hello Andy, I'm Dr. Arvind Verma, orthopedic surgeon, trauma and arthroscopy and consultant joint replacement surgeon, Stark Hospitals, Kompalli. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎర్లీ ఆర్థరైటిస్. సో ఎర్లీ ఆర్థరైటిస్ ఎక్కడ? సో నీ జాయింట్ రావచ్చు, షోల్డర్, హిప్, సో ఎక్కడైనా ఏ జాయింట్ ఉన్నా ఆ జాయింట్లో మనకి ఆర్థరైటిస్ ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఎర్లీ అంటే ఏంటి? సో నార్మల్ ఆర్థరైటిస్ మనకి 40, 45, 50 ఆ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది. ఎర్లీ బికాజ్ ఇప్పుడున్న జనరేషన్లో ఆఫ్టర్ 30 మనకి నీ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాటిని మనం ఎలా గుర్తించాలి, ఏం చేయాలి? ఎర్లీ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఏముంటుంది? మెయిన్ పెయిన్. సో నొప్పి బాగా ఉంటుంది. సో నొప్పి ఎలా ఉంటుంది? సో మనం కూర్చొని లేవగానే సడన్ గా నీ దగ్గర పెయిన్ రావడము, నడిచేటప్పుడు పెయిన్ రావడము, అండ్ నీ హిప్ పెయిన్ రావడము, పడుకొని లేచినప్పుడు పెయిన్ రావడము, అండ్ కింద కూర్చొని లేచేటప్పుడు నీ పైన ఎక్కువ వెయిట్ పడి పెయిన్ రావడము. సో ఇవన్నీ ఎర్లీ ఆర్థరైటిస్ సిమ్టమ్స్. సో దాన్ని ఏం చేయాలి? సో పేషెంట్స్, సో ఇప్పుడు కొంతమందికి హెవీ ఒబీస్ ఉంటారు, సో వాళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడము. కొంతమందికి ఏమో ఎక్కువ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, సో కింద కూర్చోవడం, లేవడము, ఎక్కువ స్టెప్స్ ఎక్కడము, అలాంటివి డే కేర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. సో డే కేర్ మోడిఫికేషన్స్ చేసుకోవడం. సమ్ పీపుల్ స్టెప్స్ ఎక్కువ ఎక్కుతున్నారు అనుకోండి, దాన్ని మనం అవాయిడ్ చేయడము. కింద కూర్చొని లేవడం చేస్తుంటారు, సో అది అవాయిడ్ చేయడము. కొంతమంది వెయిట్ ఉంటారు, వెయిట్ లాస్ అవ్వడము, ఇది మనం చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో మనకి ఏంటంటే మెయిన్ మజిల్, సో బోన్ స్ట్రాంగ్ ఉండాలంటే మజిల్ స్ట్రాంగ్ ఉండాలి. ఆ మజిల్ స్ట్రాంగ్ ఉండాలంటే మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. హెవీ ఎక్సర్సైజ్ కాకుండా మన కార్డియో లైక్ సైక్లింగ్ ఇవన్నీ చేసుకుంటే మన థై మజిల్స్ అనేది, ఆ బాడీ అప్పర్ బాడీ మజిల్స్ ఇవన్నీ స్ట్రెంత్ అవుతూ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, మనము కాల్షియం డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా లేదా, విటమిన్ డి డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా లేవా అవన్నీ చూసుకో. ఎందుకంటే కాల్షియం, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి మజిల్ అనేది వీక్నెస్ వచ్చేసి ఎర్లీ ఆర్థరైటిస్ ఛాన్సెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇంకోటి, నీ దగ్గర పటెల్లర్ బర్సైటిస్ అని వస్తుంది. అది ఎక్కువ కూర్చొని సడన్ గా మన చైర్లో కూర్చొని సడన్ గా నిలబడగానే మనకి నీ దగ్గర పెయిన్ వస్తూ ఉంటది. సో అది కూడా బర్సాకి మజిల్ కి మధ్యలో స్వెల్లింగ్ వచ్చేసి దాన్ని బర్సైటిస్ లాగా కూడా మనకి వస్తూ ఉంటది. సో ఇవన్నీ మనము యాక్టివిటీస్ అన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఉంటే మనకి పెయిన్ అనేది తగ్గుతుంది. ఇలాంటివి మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకసారి డాక్టర్ని కలిస్తే మనం వాటిని ఇన్వెస్టిగేషన్ చేసి దానికి ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి మనము తెలుసుకోవచ్చు.